కృతికి అభితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు ఇంట్లో వాళ్ళు. కృతి అభితో మాట్లాడినా తను ఏమన్నాడు? కృతి గుర్తు చేసుకుని కిషోర్ దగ్గరకు వచ్చింది. ఆయన సీరియస్గా ల్యాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. డాడీ, అభి ఎప్పుడు వస్తున్నాడు అని అడిగింది. కిషోర్, నువ్వే అడుగు అన్నాడు తల తిప్పకుండా. కృతి, డాడ్ ప్లీజ్, నిశ్చితార్థం ఏంటి? నాకు పెళ్ళయింది అనగానే అని తెలిసి కూడా అనగానే కిషోర్, నేను ఆల్రెడీ చెప్పా అది పెటాకులు అయిందని. కృతి, డాడ్ ప్లీజ్, నాకు పెళ్ళొద్దు అనగానే కృతి, ఎన్నాళ్ళు ఉంటావు? లైఫ్ లాంగ్ డాడీ. ఆయన ల్యాప్ పక్కన పెట్టి ఏవో పేపర్స్ ఇచ్చాడు. కృతి అవి తీసుకుని చూసి ఏంటివి అని అడిగింది. ఆ మాత్రం తెలీదా? తెలుసు, ఎందుకు అని అడుగుతున్నా. చిన్నోడా, డోంట్ డూ లైక్ స్టూపిడ్. లేకపోతే డైవర్స్ పేపర్స్ ఇస్తే ఏంటి అర్థం డాడీ? ఆయన పైకి లేచి, నీకు డైవర్స్ అయితేనే ఎంగేజ్మెంట్ చేద్దామన్నారు అభి వాళ్ళ నాన్నగారు అనగానే కృతి, అబ్బా మీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు పెళ్ళి వద్దని అని ఆ పేపర్స్ చింపేసింది. కిషోర్ కోపంగా, నీకు 4 సంవత్సరాలు టైం ఇచ్చాను, నీ అంతటా నువ్వే డైవర్స్ అప్లై చేస్తావేమో అని. లేదు. కృతి, అది కాదు డాడ్. కిషోర్, నన్ను మాట్లాడని ఆ రోజు నువ్వే వాడికి చెప్పావు డైవర్స్ ఇస్తాను అని. అంటే ఏదో నోటి మాటే కదా అని ఈజీగా అన్నావు, లేకపోతే కోపంలో అన్నావు. ఎందుకైనా కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్ళి అవసరం. నువ్వు అనొచ్చు నాకు అయ్యింది పెళ్ళే అని. పెళ్ళే కాదన్ను, కానీ అతనికి సూట్ అవ్వడానికి ఎన్నిసార్లు చెప్పాను. ఓకే, అతనేంటో తెలుసుకున్నావు, నీ అంతటా నువ్వే వదిలేసావు. ఇంకేంటి నీ ప్రాబ్లం? నువ్వు ఎన్నిసార్లు చింపినా నేను ఇస్తూనే ఉంటా అని మళ్ళీ పేపర్స్ ఇచ్చాడు. శ్రావణిని పిలిచాడు. తనకి ఎలా చెప్తారో ఏం చెప్తారో నాకు అనవసరం, తను సైన్ చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కృతి తల పట్టుకుని కూర్చుంది. శ్రావణి ఆ పేపర్స్ తీసుకుని లోపలికి వెళ్ళింది. రిషి లేటెస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్. ఆ మూవీ యూనిట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. రిషి తప్ప అందరూ వచ్చారు. నిర్మాతకి టెన్షన్, ఏంటి హీరో ఇంకా రాలేదని. మీడియా వాళ్ళకి స్నాక్స్ ఇచ్చారు. అవి తినేసి అందరూ రెడీ అయ్యారు. అప్పుడు వచ్చింది మేఘమాల. డైరెక్ట్గా స్టేజ్ ఎక్కి రిషి చైర్ అవి చెక్ చేసి పక్కన నించుంది. ఆమె ఓవర్ యాక్షన్కి అక్కడ ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది. రిషి వచ్చాడు. బ్లాక్ జీన్స్, స్కై బ్లూ షర్ట్, చేతికి యాపిల్ వాచ్, కళ్ళకున్న సన్ గ్లాసెస్ తీసి మేఘమాలకి ఇచ్చాడు. స్టైల్గా వచ్చి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్నాడు. హాయ్ ఎవ్రీబడి అంటూ విష్ చేశాడు. కొంతసేపు ఆ మూవీకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. అందరూ మాట్లాడాక రిపోర్టర్ 1, రిషి గారు, మీరు నటించిన మూవీస్ హిట్ అవ్వడానికి మీరు నటించడం వల్లనే అని మీరే అన్నారు. దాన్ని యాటిట్యూడ్ అనుకోవాలా? రిషి, అనుకోవడం ఏంటి, యాటిట్యూడే. సో వాట్? రిపోర్టర్, మీరు మరీ ఇంత ఓపెన్గా. రిషి, చూడండి నా తత్వం అంతే, నాకు నేను గొప్ప, నేను ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చా వితౌట్ ఎనీ సపోర్ట్. సో ఆ మాత్రం చూపించాలి కదా. రిపోర్టర్ 2, అయితే మీరు యారోగెంట్ అనుకోవచ్చా? రిషి, అనుకోండి, మీరేమనుకున్నా నా గురించి ఏం రాసుకున్నా నో ప్రాబ్లం. రిపోర్టర్ 3, సార్ మీ నుండి పాన్ ఇండియా మూవీ ఆశించవచ్చా? రిషి, నా నెక్స్ట్ ఫిల్మ్ అదే. రిపోర్టర్ 1, మీరు ఎంతో సాధించారు, ఎన్నో అవార్డులు. మరి మీ మ్యారేజ్ ఎప్పుడు? రిషి, మీకు పెళ్ళైందా? రిపోర్టర్ 1, అయింది సార్. రిషి, పిల్లలు? రిపోర్టర్ 1, 2. రిషి, ఆస్తుపాస్తులు ఉన్నాయా? రిపోర్టర్ 1, పెద్దగా ఏమీ లేవు. రిషి, మీ పెళ్ళికి ముందు మీ లైఫ్ ఎలా ఉండేది? రిపోర్టర్, సార్ మేము కదా క్వశ్చన్స్ చేయాలి, మీరు. రిషి, ముందు మీరు చెప్పండి, పెళ్ళికి ముందు మీ లైఫ్ ఎలా ఉండేది? రిపోర్టర్, అది సార్ మా ఆవిడ మీకు పెద్ద ఫ్యాను, తను లైవ్ షో చూస్తుంది, అందుకే నేను ఇప్పుడు ఏమి చెప్పలేను అని నవ్వాడు. రిషి, మీ వైఫ్ నేము? రిపోర్టర్, స్వప్న. రిషి కెమెరా వైపు తిరిగి, హాయ్ స్వప్న గారు, ఇక్కడ నేను మీ వారిని ఇంటర్వ్యూ చేస్తున్నా. అందులో భాగంగా ఆయన మీకు భయపడే ఆన్సర్ సరిగా ఇవ్వడం లేదు, సో కొంచెం ఆయనకు పర్మిషన్ ఇవ్వండి. అంతేకాదు ఆయన ఇంటికి వచ్చాక ఏమీ అనకండి అనగానే రిపోర్టర్కి ఫోన్ వచ్చింది. రిషి, చూడండి మీ వైఫ్ ఉంటారు అనగానే అతను లిఫ్ట్ చేసి ఓకే అని రిషితో, పెళ్ళికి ముందు మస్తు ఎంజాయ్ చేసేవాడిని, హాయిగా ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, అబ్బో అనగానే రిషి, అంటే ఇప్పుడు మీ లైఫ్ అలా లేదు కదా? అతను, లేదు, కానీ ఇది కూడా బాగానే ఉంది. రిషి, అని మీకు మీరు సమర్థించుకుంటున్నారా? అతను కామయ్యాడు. రిషి ముందుకు వంగి, మీరు అనుకోవచ్చు పెళ్ళి ఎప్పుడు అని అడిగితే ఇంత సీన్ అవసరమా అని. పెళ్ళైతే ఏం చేసినా
ఆడ లేడీస్కి చెప్పే చేయాలి. మనం ఎవరితో మాట్లాడినా తప్పే. ఏం చేయాలన్నా పర్మిషన్ ఉండాలి. అందుకే నాకు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే నమ్మకం లేదు. అసలు పెళ్ళి మనశ్శాంతిని దూరం చేస్తుంది అని వెనక్కి జరిగాడు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అంటూ కెమెరాల వైపు చూసి కళ్ళు ఎగరేశాడు రిపోర్టర్తో. సార్, అందరూ అలా ఉండరు. మనమంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా అంటున్నా అని మరోలా అనుకోకండి. మీలా ప్రేమ పెళ్ళి నమ్మకం లేదనే వాళ్ళకి ఒకళ్ళు వస్తారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. రిషికి కృతి గుర్తొచ్చింది. గుండెల్లో పెట్టుకుంటారు, అవసరమైతే గుండె కూడా చీలిస్తారు అని పైకి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రిషి వెంటనే అదే, నేను ఎంతోమందిని అలా చూసా అన్నాడు. తర్వాత ప్రోగ్రాం అయ్యింది. రిషి కారెక్కి మేఘ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అని అడిగాడు. మేఘమాల లాయర్ జనార్దన్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చాను అనగానే రిషి, ఎక్కడికి రమ్మన్నావు? మేఘ, మిమ్మల్ని అడిగి చెప్తా అని చెప్పాను సార్. రిషి, మన గెస్ట్ హౌస్కి రమ్మను అన్నాడు. వీళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి ఆయన ఉన్నాడు. రిషి చూడగానే ఆయన విష్ చేశాడు. రిషి ఏదో నవ్వి లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోతుంటే మేఘమాల, ఆగండి, మా సారు పిలిచినప్పుడు రావాలి అంది. ఆయన నోరెళ్ళబెట్టుకొని చూశాడు. ఒక 10 నిమిషాల తర్వాత మేఘమాల వచ్చి, సార్ రమ్మంటున్నారు, రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ అనగానే ఆయన లోపలికి వెళ్ళాడు. రిషి తన చైర్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఆయనకి కూర్చోమని చైర్ చూపించాడు. ఆయన, మీరు మా అసిస్టెంట్ కలవడానికి వస్తే కలవను పొమ్మన్నారు. అలా 2 సార్లు జరిగింది. ఎందుకో తెలుసుకోవచ్చా? రిషి ఫోన్ పక్కన పెట్టి, నన్ను పర్సనల్గా కలవాలంటే ఒక రేంజ్ ఉండాలి అన్నాడు సీరియస్గా. ఈలోపు పని మనిషి కాఫీ తీసుకుని వచ్చింది. ఆయన, అతనేం తక్కువ క్వాలిఫికేషన్ కాదు అనగానే రిషి, కాఫీ తీసుకోండి అని, చూడండి, నేను రేంజ్ అనేది క్వాలిఫికేషన్ బట్టి చూడను, ఎంత సౌండ్ పార్టీ అనే దాన్ని బట్టి చూస్తా. ఆయన, సరే, నేను వచ్చిన విషయం చెప్తా అంటూ పేపర్స్ ఇచ్చాడు. రిషి అవి చూసి, ఓ ఇదా విషయం, సరే, సైన్ ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. ఆయన చూపిన చోట పెట్టేశాడు. ఆయన, థ్యాంక్ యూ సార్, సుకృతి మేడం కూడా సైన్ చేశారు. మీ ఇద్దరు సెలబ్రిటీలు కావడంతో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేయమన్నాను. రిషి, తన సోది నాకెందుకు కానీ, నేనైతే కోర్టుకి రాను, నాకు విడాకులు మంజూరైనట్టు పేపర్స్ ఇవ్వండి చాలు అని చెక్ బుక్ తీసి, మీ ఫీజు ఎంత అని అడిగాడు. ఆయన, ఇప్పుడు వద్దు సార్, అన్నీ అయ్యాక తీసుకుంటా అన్నాడు. రిషి, ఈ విషయం బయటకు తెలియనివ్వకండి అన్నాడు. ఆయన సరే అని వెళ్ళిపోయాడు. రిషి మిత్రకి కాల్ చేశాడు. మిత్ర, నా ఫ్రెండ్కి డైవర్స్ కావాలట, లాయర్ని పంపింది. ఓకే అన్నాను. మిత్ర, రే, ఇంకోసారి ఆలోచించు. రిషి ఫోన్ కట్ చేశాడు. ఒకరోజు కృతి తన హెడ్ ఆఫీస్లో ఏదో పని ఉంది. విశ్వ వచ్చి, మేడం, సంజయ్ గారు వచ్చారు అని చెప్పగానే కృతి అవునా అంటూ బయటకు వెళ్ళింది. సంజు, వాకే సర్ప్రైజ్, నువ్వు ఇక్కడ అంటూ హైఫై ఇచ్చింది. సంజయ్, ఏం రాకూడదా అనగానే కృతి, అలా అని కాదు, ఊరికే రారు మహానుభావులు అని లోపలికి తీసుకెళ్ళింది. సంజయ్ కృతి క్యాబిన్ చూస్తూ నైస్ సో అనగానే కృతి విశ్వని పిలిచి కివీ జ్యూస్ వితౌట్ ఐస్ అని చెప్పింది. సంజయ్, బాగానే గుర్తుపెట్టుకున్నావు అని నవ్వాడు. కృతి, అలా ఎలా మర్చిపోతాను, ఎంతైనా మా బాస్ కదా. సంజయ్, మాజీ బాస్ అన్నాడు. కృతి, అంతకన్నా ముందు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అంది. సంజయ్, నిన్న రిషికి ఇంటర్వ్యూ చూసావా అనగానే కృతి నవ్వుతున్న ఫేస్ కాస్త సీరియస్గా పెట్టి చూడలేదు అంది. సంజయ్, నేను ఒకటి చెప్తాను, కోపం తెచ్చుకోకూడదు. ఓ చెప్పు. తనకెక్కడో నీ మీద ప్రేమ అలాగే ఉందని నా డౌట్. సో ఒకసారి మీ ఇద్దరు కలిసి ఆ రోజు నువ్వు చెప్పావనే వెళ్ళా, మొత్తానికే ఎండ్ అయింది అనగానే సంజయ్, ఐఎమ్ సారీ కృతి, నా ఉద్దేశం మీ ఇద్దరు కలిసి అసలు. కృతి, ప్లీజ్ సంజు వదిలే, అభి వస్తున్నాడు, మా డాడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఈలోపు జ్యూస్ వచ్చింది. సంజయ్, మరి డైవర్సు? కృతి, అప్లై చేశాం అనగానే సంజయ్, నువ్వేమైనా అనుకో, మీ అభిరామ్ మీద నాకు సదాభిప్రాయం లేదు. ఏనాడైనా నిన్ను రిషిని కలపడానికి ట్రై చేశాడా? లేకపోగా పెళ్ళికి రెడీ అయ్యాడు, అదేమంటే లవ్ అంటున్నాడు, వినడానికి వింతగా ఉంది అని జ్యూసు ఖాళీ చేశాడు. కృతి, నాకు అదే అర్థం కావడం లేదు సంజు, వాడు రోజు నాతో మాట్లాడతాడు, పెళ్లి సంగతి చెప్పనే లేదు, వస్తున్నాడుగా రాణి, వాడి చేతే చెప్పిస్తాయి పెళ్ళొద్దని అనగానే సంజయ్, అంటే నీకు కూడా రిషి మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని నవ్వాడు. కృతి,
సంజు, నేను డైవర్స్కి అప్లై చేసింది రిషి ఇంకో పెళ్లి చేసుకోవడానికి. తన వల్ల నేను ఎటు లైఫ్ కోల్పోయా. బట్ తను అలా కాకూడదు, అందుకే సైన్ చేశా. అంతేగాని నేను పెళ్లి చేసుకోవడానికి కాదు. నా దృష్టిలో రిషినే నాకు భర్త. కాకపోతే ఎప్పటికీ మేము ఒక్కటి అవ్వం కూడా. సంజయ్, ఇలా అంటున్నా అని ఏమీ అనుకోకు. రిషినే నీ భర్త అని అంత గట్టిగా చెప్తున్నావు. అలాంటప్పుడు తన మీద నల్ల పూసలు ఎందుకు విసిరేసావు అని అడిగాడు కృతి. అది చెప్పిన నీకు అర్థం కాదు. ఈ టాపిక్ వదిలే. కేకే సార్ ఎలా ఉన్నారు? నీ పెళ్లి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? మీ సారు సూపర్. ఒక మ్యాచ్ చూశారు డాడీ వాళ్ళు. అన్నీ ఓకే అయితే ఇంకో 2-3 నెలల్లో పెళ్ళి అన్నాడు కృతి. ఉఫ్, సూపర్ అంది. సంజు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఒకరోజు రిషికి అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. రిషిక్ గారేనా? నా నంబర్ అని తెలిసే కాల్ చేసి మళ్ళీ రిషికేనా అంటారే, ఎవరు మీరు అని అడిగాడు రిషి. నా పేరు సంజయ్, చైర్మన్ ఆఫ్ కేకే గ్రూప్స్ ఆఫ్ హోటల్స్. రిషికి అర్థమైంది కాల్ చేసింది కృతి ఫ్రెండ్ అని. ఎందుకు కాల్ చేశారు? మీతో మాట్లాడాలి. చెప్పండి. కానీ ఒకటి, మీ ఫ్రెండ్ గురించి అయితే ఫోన్ పెట్టేయండి. రిషిక్ ఫోన్లో కాదు, మిమ్మల్ని ఒకసారి కలిసి. రిషి చెప్పగా, మీ ఫ్రెండ్ గురించి అయితే వద్దు. ఇంకేముంది మీరు నాతో మాట్లాడడానికి? కృతి, మీరు డైవర్స్ ఎందుకు ఇస్తుందో తెలుసా? తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తను డైవర్స్ ఇస్తే మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి. రిషి, అవునా? అలా చెప్పమందా? సరే, నమ్మాను. ఇంకెప్పుడు కాల్ చేయొద్దు అని కట్ చేశాడు. ఒక వారం తర్వాత అభి వచ్చాడు. తన పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటారు. రాగానే కిషోర్కి కాల్ చేశాడు. అభి, వచ్చేసావా? అంకుల్, అయితే ఈవినింగ్ ఇంటికి రా. ఇవాళ కాదు కానీ సండే వస్తా. కృతి బర్త్డే కదా. ఓకే. ఇంకో విషయం, కృతి ఎంత చెప్పినా మీతో పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. ఆ విషయం నాకు వదిలేయండి అంకుల్, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావో ఏమో. అప్పుడు ఇలాగే అన్నావు. వాడు నా కూతురికి దగ్గర అవ్వడం, పెళ్లి చేసుకోవడం అన్నీ చూసావు. వాళ్ళిద్దరిని విడదీయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏదో నా అదృష్టం. ఆ ప్రీతి తెలియకుండానే నాకు హెల్ప్ చేసింది. అభి, అబ్బా అంకుల్, వాన్లో తడిచిన 6 నెలలకి తల తుడుచుకున్నట్లు ఇప్పుడు ఎందుకు అవన్నీ? కిషోర్, నువ్వు కృతిని ఒప్పించుకోవడానికి. చూడు, కృతి పుట్టగానే నేను మీ నాన్న ఫిక్స్ అయ్యాం నీకోసమే తను పుట్టింది అని. కానీ నువ్వు వాడి గెత్తెలా తనకపోతుంటే చూస్తూ కూర్చున్నావు. వాడిని వదిలేసి 4 సంవత్సరాలైనా ఇంకా వాడే నా భర్త అంటుంది పిచ్చిది. అభి, ఆడవాళ్ళ గొప్పతనమే అది అంకుల్. భర్త ఎన్ని తప్పులు చేసినా చాలా ఆడవాళ్ళ గొప్పతనమే అది అంకుల్. భర్త ఎన్ని తప్పులు చేసినా చాలామంది కడుపులో దాచుకుంటారు. మనం అది బలహీనత అంటాం. మీ ప్రయత్నం మీరు చేశారు, ఇంకా నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఫోన్ పెట్టేశాడు. మిత్రకి కాల్ చేశాడు. ఏరా దిగావా? ఇవ్వాలే. ఎంగేజ్మెంట్ అంటగా? అవును, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నాకు ఇదే పనిరా. వాడేమో ప్రేమ పెళ్ళి అని, ఇప్పుడు నువ్వేమో ఎంగేజ్మెంట్. అయినా అది దానికి ఇష్టం లేదని తెలిసి ఎందుకురా రెడీ అయ్యావు? మిత్ర, ఇష్టం అనేది పలానా రోజు పలానా టైంకి వస్తుందని ఎక్కడైనా ఉందా? నువ్వు కృతి అంటే ఎంత ఇష్టమో తనకన్నా నీకే తెలుసు. నెక్స్ట్ సండే తన బర్త్డే. మీ ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి. 4 సంవత్సరాల నుండి అది ఏమీ సెలబ్రేట్ చేసుకోవడం లేదు. మిత్ర, రిషి కూడా అంతే. మరి వాడి బర్త్డే సెలబ్రేట్ చేయవా? అభి, వాడికంటే టాప్ హీరో, వాడి ఫ్యాన్స్ ఉన్నారు. మీ ఫ్రెండ్ ఏమీ ఒంటరి కాదు. పాపం కృతిని చుట్టూ అందరూ ఉన్న ఒంటరి. మిత్ర, మాట బాగా నేర్చావురా. అయినా బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నించాలి కానీ నువ్వేంట్రా ఏకంగా విడాకులు ఇప్పించి పెళ్ళి అంటున్నావు? అభి, నేను సరే తుప్రాసి వెదవను. నువ్వు పేరుకు తగ్గట్టుగానే గొప్ప ఫ్రెండ్వి. 4 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నావు. కలిసారా? లేదే. నీ మాట వినని వాళ్ళు నా మాట వింటారా? ఇలాంటి కాకరకాయ కబుర్లు రాపి నాకు హెల్ప్ చేయి. సండే వచ్చాయి, ఉంటా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. మిత్ర, సచ్చినోడా, నీలాంటి వాళ్ళ వల్లనేరా ఫ్రెండ్షిప్ అంటే నమ్మకం పోతుంది. నీకు హెల్పా? నెవర్. ఇంకా వాళ్ళిద్దరిని కలుపుతా. నాకు తెలుసురా ఏం చేయాలో అనుకుంది. ఆ రోజే సండే. కృతి రిషి నుంచి విడిపోయాక తన బర్త్డే జరుపుకోలేదు. ఆ రోజు తను లేచేసరికి ఇల్లంతా డెకరేట్ చేసింది. విశ్వ, కృష్ణ తెగ హడావిడి చేస్తూ ఉన్నారు. కృతి వచ్చి సోఫాలో కూర్చుంది. ఆ రోజు యోగా, జాగింగ్కి వెళ్ళాలనిపించక
అక్కడ కూర్చుని కృష్ణ చేసిన ఓవర్ చాలు, ఆ హడావిడి ఆపండి అని న్యూస్ పేపర్లో తలదూర్చింది. వాళ్ళిద్దరూ కిచెన్లోకి వెళ్ళి అక్కడున్న శ్రావణి, సుప్రజలతో మేడం లేచారు, చేసిన హడావిడి చాలు అంటున్నారు అనగానే శ్రావణి, అది మనం చెప్తే వినదు, వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది, తను చూసుకుంటుంది, మీ ఇద్దరు వెళ్ళి మన రెస్టారెంట్లో ఐటమ్స్ ఇంకా కేక్ అరేంజ్మెంట్స్ చూసుకోండి అంది. వాళ్ళిద్దరూ కామ్గా వెళ్తుంటే కృతి ఎక్కడికి అని అడిగింది శ్రావణి మేడం ఒక పని చెప్పారు, చేయడానికి వెళ్తున్నాం అనగానే కృతి, మీకు బాస్ నేనా మా అమ్మ అని అడిగింది కృష్ణ. మీరు మాకు బాసు, శ్రావణి మేడం ఈ ఇంటికే బాస్, అందుకే మీ బాస్ మాట వింటుంటాం అప్పుడప్పుడు అన్నారు. శ్రావణి, సుప్రజ నవ్వుకుంటూ వచ్చారు. సుప్రజ, మమ్మీ కృష్ణ కూడా మాటలు నేర్చాడు అనగానే శ్రావణి, నేర్చుకోవాలి, లేకపోతే ఈ రాక్షసి తన మాటే సాగాలి అంటుంది. అయ్యో మా మేడం ఏమీ రాక్షసి కాదు, దేవత అనగానే సుప్రజ, కలిపిన పులిహోర చాలు, వెళ్ళండి, ఇంకా ఆ పండ్లు ఎంతవరకు వచ్చాయో చూడండి అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కృతి, అక్క ఏంటిదంతా, మీ అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని కోపంగా చూడసాగింది. శ్రావణి, మాదేం లేదు, అంతా మీ డాడీ ప్లానే, వెళ్ళి ఆయన అడుగు అనేసి వెళ్ళిపోయింది. సుప్రజ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెల్లి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. కృతి థ్యాంక్స్ అనేసి లోపలికి వెళ్ళిపోయింది. తన రూమ్లో డోర్ లాక్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టీవీ పెట్టింది. 1 గంట గడిచాక డోర్ తెగ కొడుతూ ఉంటే తీసింది. మిత్ర తన హబ్బీ, ఇంకా మిత్ర వల్ల అని వెనకాల వినయ్ లోపలికి వచ్చి విషెస్ చెప్పారు. కృతి మొహమాటంగా నవ్వి థ్యాంక్స్ చెప్పింది. మిత్ర, ఏంటే ఇంకా అలాగే ఉన్నావు, పద పద అంటూ బాత్రూంలోకి తోసింది. వినయ్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కృతి బ్రష్ చేసుకొని బయటకు వచ్చింది. మిత్ర తను తెచ్చిన చీర ఇంకా కృతి జ్యువెలరీ సెట్స్ తీసి అన్నీ అరేంజ్ చేస్తూ ఉంది. కృతి, ఏంటి ఇదంతా, నువ్వు కూడా అంటూ బెడ్ మీద కూర్చుంది. మిత్ర, హలో, ఈ 4 years నువ్వు చెప్పింది నడిచింది, ఇక నుండి మేము చెప్పింది వినాల్సిందే, నీకు 10 నిమిషాల టైం, త్వరగా రా అనేసి బాత్రూంలోకి నెట్టింది. కృతికి రిషి గుర్తొచ్చాడు. ఏడుపు వచ్చింది. ఎందుకు రిషి ఈ దూరం, నువ్వు లేని ఏ పుట్టినరోజు నాకొద్దు, అలా అని నువ్వు వద్దు అనుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చింది. మిత్ర తనని సూపర్గా రెడీ చేసింది. ఇద్దరు బయటకు వచ్చారు. ఎదురుగా ఆపి కళ్ళార్పకుండా కృతిని చూస్తూ ఉన్నాడు. తన దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని రోజిచ్చి విల్ యూ మ్యారీ మీ అంటూ అడిగాడు. కృతి